తన వైపు నుంచి ఎవరన్నా అన్న పొరపాటు అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, దళితులకు ఇప్పుడు ఇదే దీని కొనసాగింపుగా మీకు చెప్తాను. ఇప్పుడు నిన్న ఒక వైసీపీ కార్యకర్త రపా గంగమ్మ తల్లి చేసేస్తాము అని ఒకడు కార్డు పెట్టుకున్నాడు. హోంమంత్రి గారు కూడా దాన్ని చెప్పడం రాత్రి నేను విన్నాను. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఏమో, కానీ హోంమంత్రి గారు ఆ కార్యకర్త లేకపోతే ఎవరైతే వాళ్ళు కావచ్చు, లేకపోతే అతను గూండాని వెళ్ళవచ్చు, ఏదైనా ఉండొచ్చు, అతను అలాంటిది మామూలు రాజకీయ కార్యకర్తలు అయితే పెట్టుకోరు కదా, అతను పెట్టుకున్నాడు. మరి పోలీసులు వీళ్ళు గమనించి తీసేయలేదా మనకు తెలియదు, కానీ అతని మీద ఈరోజు ఉదయం కేసు పెట్టారు. తప్పకుండా కేసు పెట్టాలి, అతని మీద చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకోవాలి. కానీ వాతావరణం ఏంటి? మొన్న దురదృష్టవశాత్తు ఒక ఫిలిం అవార్డుల ఫంక్షన్లో ముఖ్యమంత్రి గారి ఫంక్షన్లోనే ఆ డైలాగ్ వాడటం, దాదాపు ఆ డైలాగే ఈ డైలాగ్ అని నేను అనుకుంటున్నా. ఇది రపా చేసుకుంటూ పోతాము, అసలు ఇవన్నీ భూత పదాలాగా మారిపోయి నిజంగానే హీరోలు టకటక చేసుకుంటూ పోతున్నారు. నేను సినిమాల జోలికి ఇప్పుడు వెళ్ళను, కానీ వైసీపీ కార్యకర్త మాట్లాడితేనే అంత ఇదైతే ఇప్పుడు ఇదేమవుతుంది? మళ్ళీ ఇటువైపు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు మాట్లాడితే ఏమవుతుంది? నేను నిన్న మీకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడింది వినిపించాను. మీరు అస్సలు ఆగడం కాదు, వెంటనే మీరు చేసుకుంటూ పోవాలన్న పద్ధతిలో. సో ఎక్కడికి వచ్చింది మన పొలిటికల్ కాన్వర్జేషన్స్, పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ అన్నవి చివరికి ఆ స్థితికి వచ్చాయి. ఎవరో ఏదో పెట్టారని, వాళ్ళు పెట్టారని వీళ్ళు పెట్టారని వీళ్ళు. దీన్ని ఈ ఉద్రిక్తత తగ్గించి ఉద్యమాల వైపు, ప్రజల వైపు ఆలోచిస్తే కనుక ఇది చాలా మంచిది అవుతుంది. అసహన వాతావరణం నుంచి మనం బయటికి రావాల్సిన అవసరం చాలా ఉంది. ఎవరిని వదిలిపెట్టేది లేదు, అంటే బరిగీసాము, ఇవన్నీ యుద్ధ భాషలో మాట్లాడుకుంటున్నామండి మనం. రాజకీయాలు ఇందాక మనం అనుకున్నట్టుగా యుద్ధ భాషలో, వీధి పోరాటాల భాషలో ఒకరినొకరు అంతం చేసుకోవడము, భూస్థాపితం చేయడము ఈ భాషలో, లేకపోతే రెడ్ బుక్, ఇంకా ఏ బుక్ అంటే ఆ బుక్ రాసి పెట్టుకోండి అనే భాషలో, దాంట్లోనే మాట్లాడుకుంటున్నాం మనం. దాని నుంచి రాష్ట్రం బయటికి రావాల్సిన అవసరం చాలా ఉంది, ఖచ్చితంగా ఉంది సార్. అలాగే డైలాగులు కూడా వేదిక మీద అట్లాంటివి లేకుండా చేయాల్సిన అవసరం కూడా ఒకటి ఉంది. సినిమాల్లో, కథల్లో వేరే విషయం. సార్, దళితులకు అవమానాల వరుస